మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి మంత్రి నారా లోకేష్ సవాల్ విసిరారు. తిరుమల లడ్డూ నాణ్యతపై ప్రమాణం చేసేందుకు సుబ్బారెడ్డి సిద్ధమా అని ప్రశ్నించారు. లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారని తెలిసి షాక్ అయ్యానని తెలిపారు. దేవుడి దగ్గర కూడా రాజకీయాలు చేశారని విమర్శించారు. ప్రజాప్రభుత్వం టీటీడీని ప్రక్షాళన చేస్తుందని లోకేష్ వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు దేవుడిని ప్రజలకు దూరం చేస్తున్నారని గతంలో చెప్పానని లోకేష్ గుర్తు చేశారు. వారు చేసిన తప్పులను ప్రక్షాళన చేస్తున్నట్లు పేర్కొన్నారు. పోతలపట్టు, బంగారుపాళ్యం గ్రామాలు తన గుండెలో ఉంటాయని వివరించారు. గతంలో ఓ డీఎస్పీ తనపై దాడి చేస్తే ఇక్కడి ప్రజలు తమకు అండగా ఉన్నారని వెల్లడించారు. బంగారుపాళ్యం గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తనదని తెలిపారు. ప్రజావేదిక కూల్చివేతతో జగన్ పరిపాలన మొదలైందని విమర్శించారు. జగన్ అరాచకాలు ప్రజలకు తెలియాలనే ప్రజావేదిక శిథిలాలు తొలగించలేదని లోకేష్ వ్యాఖ్యానించారు.